ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ అమృతవల్లి, హోటల్కి తీసుకెళ్లడానికి సరుకులన్నీ సిద్ధం చేసావా? ఎక్కడన్నయ్యా, ఇది బడికి వెళ్లేదాకా దీన్ని రెడీ చేయడానికి సమయం అంతా సరిపోతుంది. మరి ఇలాగే వెళ్ళమంటావా నన్ను? పిల్లలు పాఠాలు వినకుండా ఎవరో వింత మనిషి వచ్చిందని నన్నే చూస్తారు. మరి మేకప్ ఎక్కువైనా అలాగే చూస్తారే. నువ్వైతే ఏ చీర కట్టినా అందంగా కనపడతావు, అందుకే అందరూ చూస్తారు. ఎవరు చూస్తారమ్మా? అయ్యో, దీనికి ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. వెంకటపతి రాజు గారు, వెంకటపతి రాజు గారు, వెంకటపతి రాజు గారు, వెంకటపతి రాజు గారు. అంటే వెంకటపతిరాజు గారు, వెంకయ్యమ్మ, ఇలా అందరూ అక్కని చూసి లక్ష్మీదేవిలా ఉంది అని అంటూ ఉంటారు కదన్నయ్య. అదే అంటుంది. అవునన్నయ్య. నా చెల్లెళ్ళ కట్టు బొట్టు చూసి మహాలక్ష్మిలాగే ఉంటారు కదా, అందుకే మిమ్మల్ని చూసి అందరూ మెచ్చుకుంటారు. హలో బావా, మరి నేనెలా ఉంటాను? ప్యాంటు చొక్కా వేసుకున్న మగరాయుళ్లా ఉంటావు. డ్యూటీ చేయడానికి ఈ యూనిఫామ్ తొడుక్కుంటాను, కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంటాను కదా బావా. అలా అని ఎవరు చెప్పారు? ఒకరు చెప్పేదేంటి, నేను అందంగా ఉంటానని నాకు తెలుసు. దీన్నే అది ఏదో ఇంగ్లీష్లో అంటారు కదమ్మా. సెల్ఫ్ డబ్బా అన్నయ్య. అదే ఆ డబ్బా కొట్టుకోవడం అంటారు. ఇది ఇలాంటివి బాగానే ట్రాన్స్లేట్ చేస్తుంది. నువ్వు చెప్పు శ్రీబలి, నేనెలా ఉంటాను? ఈ యూనిఫామ్ లో సిన్సియర్ ఆఫీసర్ లాగా, చీర కడితే అచ్చం తెలుగింటి ఆడపిల్లలా లక్షణంగా ఉంటావు. మరి మీ అన్నయ్య ఏంటి నా అందాన్ని మెచ్చుకోవట్లేదు? ఆడపిల్లంటే అందం ఒక్కటే కాదు, అనుకువగా ఉండాలి. నువ్వు ఎప్పుడూ మాట పడవు, తీరిక లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. అవునన్నయ్య, పొరపాటున పోలీస్ అయింది గాని అదే వకీలైండుంటే అన్యాయం చేసిన వాళ్ళని ఏ కీలు కీలు విరగ్గొట్టుండేది. పోలీస్ అయ్యి కాసేపే డ్యూటీకి వెళ్తుంది గాని వచ్చాక మనల్ని చంపుకు తింటుంది. నేను మాట్లాడడంలోనే కాదు బావా, అన్ని పనులు చేయడంలోనూ సూపర్ ఫాస్ట్. ఇంట్లో పనులన్నీ చెల్లెళ్ళే చేస్తున్నారు, నువ్వేం చేస్తావని? హోటల్కి వెళ్ళడానికి అన్ని సరుకులు సిద్ధం చేసింది నేనే. పొద్దున్నే టీ, టిఫిన్, ఇల్లు ఊడవడం అన్నీ చేసేశాను. అవునా? అవునన్నయ్య, శివ ఈరోజు కొంచెం ఎర్లీగా లేచి అన్ని పనులు చకచకా చేసేసింది. ఎందుకో ఈ రోజు నుంచి 30 రోజుల వరకు, అంటే 1 నెల, మా దేవరాజ్ అన్నయ్యకి రిపోర్టింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఓహో. గంగాబావ మీద కోపంతో అప్పుడప్పుడు నాకు టార్చర్ చూపించేవాడు. నేను రివెంజ్ తీర్చుకోవాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.